వన్, అంటే దానికి కూడా వన్ ఇచ్చి, వన్ 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 ఇచ్చాను. లైన్ అవుతాం చూడడానికి ఇది ఉంటుంది. దానికి కూడా వన్ ఇచ్చాయి. ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చాయి, కాస్మోస్ అని కానీ టాప్స్ అని కానీ. ఆటో ప్రింట్ ఇద్దాం అందరినీ. అట్లా ఒక 7 8 పెడతాం. ముందు ముందు ప్రాజెక్ట్ నేమ్ మార్చి 2 3 4 5 ఇచ్చుకుంటాను. ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఐడి మార్చాలి. 2 అదంతే ఉంచు, అదంతా 5 మార్క్స్ మాకు ఉంచి చూద్దాం. అదంతే ఉంచు, ముందు ప్రాజెక్ట్ నేమ్ వరకు మార్చు. 3 4 5 6 7 ఇంకా రెండు ఇచ్చి. ఎయిట్ 9. సో ఎంప్లాయీ అంతే ఉంచుదాం, వన్. ఆటో ప్రింట్ సెకండ్ కూడా వన్ అంతే ఉంచి ప్రాజెక్ట్ నేమ్ మార్చు. ఏదో ఒకటి ఇచ్చాయి, కాస్మోస్ అని కానీ లేదంటే లైగాటో ఉంటుంది, ఏదో ఒకటి ఇచ్చాయి. లైగాటో అని. ఆ. మూడో కూడా వన్ అంతే ఉంచు. కాస్మోస్ ఇచ్చాయి, హెచ్సిఎల్ ఓకే. నాలుగో దానికి 2 ఇచ్చాయి, ప్రాజెక్ట్ నేమ్ మార్చు, అదే ఎంప్లాయీ ఐడి కూడా మార్చు. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి పెట్టాయి, కాస్మోస్ అన్న సంథింగ్ ఏదో ఒకటి. ఈసీఎస్ ఇచ్చాను. ఐదు, ఐదు 3 ఇచ్చాయి, ఐదు దానికి థర్డ్ ఎంప్లాయీ ఇచ్చాయి. దీనికి ఏదో ఒకటి కాస్మోస్ అనే ఒకటి. కాస్మోసా? ఆరో దానికి కూడా 3 ఇచ్చాయి. దీనికి ఇంకేదైనా ఇచ్చాయి, నీ పాత ప్రాజెక్ట్ ఏదైనా ఏదో ఒకటి ఇచ్చాయి. ఏడికి మళ్ళీ 3 ఇచ్చాయి. దీనికి ఏదో ఒకటి ఇచ్చాయి, ప్రాజెక్ట్ నేమ్స్ ఇవన్నీ. ప్రాజెక్ట్ నేమ్స్. మైక్రోసాఫ్ట్ సంథింగ్ ఏదో ఒకటి క్లయింట్ అని. 8కి 4 ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ ఎంఎస్ అని ఇచ్చాయి. 9కి 6 ఇచ్చాయి. ఆ ఎంఎస్ కొటేషన్ క్లోజ్ చేయలేదు. రన్ చేసి ఒకసారి రెండు రెండు టేబుల్ రన్ చేయి. డేటా సెలెక్ట్ కొరి రన్ చేయి రెండు టేబుల్కి. మీ మొత్తం పైకి పంపించి రెండు టేబుల్ కింద. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఏది సార్ ప్రాజెక్ట్? సో మనకి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, రిక్రూట్మెంట్ ఎలా అడగవచ్చు అంటే, నాకు వాళ్ళ ఎంప్లాయీ నేమ్ కావాలి, ఆ పక్కనే ప్రాజెక్ట్ నేమ్ కూడా రావాలి.
అంటే అర్థమైందా? వంశీ. 2 టేబుల్స్ నుంచి మెర్జ్ ఒక టేబుల్ రావాలి. వంశీ వంశీ రావాలి. వంశీ పక్కన ఏం రావాలి? వాటి ప్రాజెక్ట్. వంశీ ప్రాజెక్ట్ ఏముంది? ఆటో ప్రింట్. నెక్స్ట్ కృష్ణ పేరు రావాలి. కృష్ణ పక్కన కృష్ణ టీసీఎస్. వంశీకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? వంశీకి 3 ప్రాజెక్టులు ఉన్నాయి. సరే 3 రావాలి నాకు. ఓకే. వంశీ పక్కన ఒకటి ఆటో ప్రింట్, మళ్ళీ రెండో రోజులో వంశీ లగేట్, మళ్ళీ వంశీ ఓకే. హెచ్సిఎల్. అవునా? కృష్ణకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఒకటి టీసీఎస్. ఒకటే ఉంది టీసీఎస్. కళ్యాణ్కి కళ్యాణ్కి 3 మూడోది. 3 ఉన్నాయి. ఆ 3 రావాలి కళ్యాణ్కి. ఒకటి 1 ఏం చేయాలి మనం? 2 టేబుల్ మెర్జ్ చేస్తున్నాం అంటే జాయిన్ ఏదో ఒకటి చేయాలంటే జాయిన్ చేయాలి కదా. నేమ్ కావాలి. నేమ్ సరిపోదు నాకు. సెలెక్ట్ ఫస్ట్ రోలో ఫస్ట్ టేబుల్లో ఎంప్లాయీ నేమ్ కావాలి. సెకండ్ టేబుల్లో ప్రాజెక్ట్ నేమ్ కావాలి. సెలెక్ట్ నేమ్ కామా సెకండ్ టేబుల్లో నేమ్ ఏంటి? ప్రాజెక్ట్ నేమ్. ఎంప్లాయీ 1. మిగతా కూడా ట్రై చేస్తా ఉండండి. రెండిట్లో మనకి ఏం కావాలని చెప్తున్నాను? ఎంప్లాయీ ఐడి. అది కాకుండా ప్లస్ ఆ రెండిట్లో ఎవరికైతే ప్రాజెక్ట్ అసైన్ అయిందో వాళ్ళ డేటానే కావాలి. అందరి డేటా కూడా అవ్వలేదు నాకు. ఓకే. అంటే దాని అర్థం ఏంటి? రెండిట్లో మ్యాచ్ అయ్యేదే కావాలని. మ్యాచ్ అయ్యారు. అంటే ఏ జాయిన్కి మ్యాచ్ అయితే వస్తాయి? ఓన్లీ మ్యాచ్ అయ్యే వస్తాయి. ఇన్నర్ జాయింట్. ఇన్నర్ జాయిన్ స్పేస్ ఇన్నర్ జాయిన్, అంతే. ఇన్నర్ జాయిన్ చేయదండి. ఇన్నర్ జాయిన్ ఎంప్లాయీ. సెకండ్ టేబుల్ ప్రాజెక్ట్ టేబుల్. ఎంప్లాయీ 1ని ప్రాజెక్ట్ టేబుల్ వేస్తాం. ప్రాజెక్ట్ ఆన్. దేంతో దేంతో మ్యాచ్ అవుతుంది కింద? రెండిట్లో కామన్ ఏది ఉంది? ఐడి. ఐడి. ఫస్ట్ దాంట్లో ఐడి, సెకండ్ దాంట్లో ఎంప్లాయీ ఐడి. సో ఐడి ఈక్వల్స్ టు ఎంప్లాయీ ఐడి అని రాయి ఫస్ట్. కానీ ఏ టేబుల్ ఎలా అర్థం చేసుకుంటుంది? ఐడి అంటే మనం స్టేబుల్ ఇవ్వాలి కదన్నా. అలియాసింగ్ అయిపోయిన పర్లేదు, డైరెక్ట్ ఇచ్చేయి. ఆడ ఎంప్లాయీ డాట్ ఐడి, ఫస్ట్ ఎంప్లాయీ 1 డాట్ ఐడి. అలియాసింగ్ ఇచ్చుకుంటే ఈజీగా ఉంటుంది చేస్తారు, బట్ కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడప్పుడే. ఓకే ఓకే. అక్కడ ఎంప్లాయీ 1 డాట్ ఐడి ఇచ్చి డైరెక్ట్ గా ఆన్ ఆన్ పక్కన ఉంచి. ఓకే. ఎంప్లాయీ 1 డాట్ ఐడి. లేదా ఇక్కడ నీకు అలియాసింగ్ వాడటం వస్తుంటే ఎంప్లాయీ పక్కన ఏదో ఒకటి ఇచ్చేయి. ఏ అని కానీ బి అని కానీ, ఇంకా ఈజీ. ఇక్కడ ఫ్రమ్ ఎంప్లాయీ 1 ఉంది కదా, ఉంది ఇక్కడ ఎంప్లాయీ 1 ఉందా, అక్కడ అక్కడ స్పేస్ ఇచ్చి ఏ అని ఇచ్చేయి. అప్పుడు ఆటోమేటిక్గా అది అలియాసింగ్ నేమ్ ఏ అన్నట్టు. ప్రాజెక్ట్ దగ్గర బి అని ఇచ్చేయి. అర్థమైందా? జస్ట్ వాడికి నిక్నేమ్ పెట్టుకుంటుంది. అక్కడ కాదు ప్రాజెక్ట్ నేమ్, అక్కడ కాదు. అది ప్రాజెక్ట్ నేమ్ కాలం. అది నేను చెప్పేది ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, టేబుల్ కి అలియాసింగ్ ఇస్తాం, కాలం నేమ్స్ కాదు. ఇంకో టేబుల్ నేమ్ ఎక్కడ ఉంది? ప్రాజెక్ట్ కదా, అది బి. ఇప్పుడు అక్కడ ఐడి దగ్గర ఏమిస్తావు? సూపర్. ఏ డాట్ ఐడి. మామూలుగా ఇది ఏమివ్వాలి? మన ఎంప్లాయీ డాట్ ప్రాజెక్ట్ ఎంప్లాయీ డాట్ ఏ. కానీ మనం సింప్లిఫై చేసుకోవడానికి జస్ట్ అలియాసింగ్ వాడుతున్నాం అంతే. క్లియర్, అంతే కదా? అర్థమైందిగా? అర్థం. నిరంజన్.
స్క్రీన్ స్టక్ అయినట్టుంది. హలో హలో. వినిపిస్తుందా? నాకు పవర్ పోయింది. మొబైల్ ఓకే డేటా. ఓకే. వచ్చిందా? వచ్చింది. సో అది రిక్వైర్మెంట్ని బట్టి చూడు వంశీ పక్కన వచ్చేసినాయి. వంశీకి ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ. ఓకే. అర్థం వంశీ. అర్థమైంది. సేమ్ నెక్స్ట్ ఇదే డేటా మీద ఇప్పుడైతే మనకి ఓన్లీ ప్రాజెక్ట్ ఎస్ఐనే వచ్చినాయి. అంటే అది 8 రోజే వచ్చినాయి. నాకు నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ ప్రాజెక్ట్ అసైన్మెంట్ అవ్వకపోయినా పర్లేదు, రావాలి మొత్తం డేటా అంతా. అప్పుడు అయినా అవ్వకపోయినా రావచ్చు. అప్పుడు ఏ జాయిన్ వాడతాం? మొత్తం రావాలి, లెఫ్ట్లో ఉన్నాయి మొత్తం రావాలంటే లెఫ్ట్ జాయిన్ వాడతాం కాదు. ఇప్పుడు అది మ్యాచింగ్ అయినా అవ్వకపోయినా మొత్తం వచ్చేస్తాయి. రంజీ సెలెక్ట్ కోర్స్ రెండు రంజీ. స్టక్ అవుతున్నట్టుంది నీది. నేను మొబైల్ డేటా వల్ల ఉమ్, 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 ఉమ్. మొత్తం రావాలన్నా ఆ, ఇంతకుముందు లెఫ్ట్ రైట్ వాడచ్చు. లెఫ్ట్ వాడితే మొత్తం వచ్చేస్తాయి. నీకు ఎస్ఐ అయినా అవ్వకపోయినా వచ్చేస్తాయి. రైట్ ఎస్ఐ వాడితే రావాలన్నా? రైట్ వాడితే కూడా వస్తాయి, కానీ మనం లెఫ్ట్ హ్యాండ్ చూస్తున్నాం కదా డీటెయిల్స్ నీకు ఐడి. అప్పుడు ఎస్ఐ ఉన్న వాటికి ప్రాజెక్ట్ ఎస్ఐ వాటికి ఏమొస్తుంది, నల్ వాల్యూ వస్తుంది. ఓకే. సేమ్ యాస్టీజ్ పైదే ఇంకా జస్ట్ ఇన్నర్ జాయిన్ పెట్టి అంతే. సారీ, లెఫ్ట్ పెట్టు. లెఫ్ట్ జాయిన్. జస్ట్ అసైన్ ఉన్న వాటికి ఇప్పుడు నల్ల వస్తుంది అంతే, అంత మించి పెద్ద ఏముండదు, అర్థం కావడానికి అంతే. ఎక్స్ట్రా రవి వచ్చింది అంతే అక్కడ. ఎందుకంటే అతనికి రవి మనం ఏమి ఇచ్చాం, ప్రాజెక్ట్ నేమ్ 6 అని ఇచ్చాం. అసలు 6 అనేది అక్కడ లేదు ప్రాజెక్ట్ ఐడి, ఓకే. సారీ ఎంప్లాయీ ఐడి. అవునా, అందుకని నల్ వాల్యూ వచ్చింది. దాన్ని రైట్ జాయిన్ చెప్పి చెప్తే చూద్దాం సరే ఏమవుతుందో. రైట్ జాయిన్. రైట్ జాయిన్ కొట్టి అన్నావు కదా నువ్వు, రైట్ జాయిన్ చేస్తే ఏమొస్తాను అందుకని. సి ఇటువైపు వాళ్ళు వచ్చింది అంతే నేమ్ లో. ఎందుకు, ప్రాజెక్ట్ నేమ్ ఉంది కానీ వాళ్ళ పేరు లేదు కాబట్టి, ఐడి 6 లేదు కాబట్టి. క్లియరా? అంతే, ఇద్దరు నుంచి రావచ్చు అంతే ఏం కాదు. ఒకసారి మళ్ళీ టేబుల్ రన్ చేయి. రెండు నుంచి. సో ఇక్కడ మనం ఇప్పుడు స్టార్టింగ్ లో గుర్తు చేసాం, గుర్తుందా? లైక్ ఆపరేటర్ తో ఏ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి అలాంటి. పర్సంటైల్ పెట్టి. ఇప్పుడు అలాంటిది ఇంకొక ఏంటంటే, ఎవరి నేమ్ అయితే ఏ నుంచి పి లోపు వస్తుందో వాళ్ళ లెటర్లు కావాలి. ఏ నుంచి పి లోపు స్టార్ట్ అవుతుంది లెటర్. అంతకుముందు మనం ఏతో కానీ బితో అట్లా చేసాం కదా, ఇప్పుడు అట్లా కాదు. ఏ నుంచి ఎస్ లోపల, ఏ నుంచి కే లోపు అట్లా. ఏ లెటర్ తో అయినా ఇన్ బిట్వీన్. కరెక్ట్. సెలెక్ట్. ఇంకా నుంచి ఓన్లీ అసైన్మెంట్స్ ఎట్లానే ఇంకా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఫస్ట్ టేబుల్ ఏంటది, ఎంప్లాయీ 1. వేర్ నేమ్ లైక్
నేమ్ లైక్ ఆపరేటర్ వాడాలి కదా. ఓకే. మామూలుగా అయితే ఎలా ఇస్తాం మనం? పర్సంటైల్ ఇస్తాను. సింగిల్ కోట్స్ ఏదో ఒక సింగిల్ లెటర్ ఇస్తాం మామూలుగా అయితే. బట్ ఇక్కడ ఏంది మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టలేదు అనుకుంటున్నాం కదా. సో ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ చేయి. టీ పక్కన ఉంటుంది చూడు అది. ఆ బ్రాకెట్ కాదు. ఓకే ఓకే ఉమ్. ఆ బ్రాకెట్ కూడా కాదు. టీ పక్కన కిందది. అదే ఇది ఏ ఐఫోన్ పి ఏదో ఒకటి పెట్టి ఐఫోన్ ఎంతవరకు A to P అన్నట్టు. పి దాని పక్కన పర్సంటేజ్. దీని పక్కన పర్సంటైలా మామూలుగా అయితే మనం సింగిల్ ఏ పర్సంటేజ్ ఇస్తాం కదా, లేదా బి పర్సంటేజ్ అట్లా ఇస్తాం కదా. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది పర్సంటేజ్. సింగిల్ కోట్స్ క్లోజ్ చేయి. ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను బ్రాకెట్స్ లో ఇచ్చామంటే వాటి బిట్వీన్ దాని లిమిట్ ఇచ్చినట్టు మనం సెట్ చేసినట్టు. ఓకే మామూలుగా అయితే సింగిల్ ఇస్తాం కదా. రంజీ సి కే కే రెండే ఉన్నాయి మధ్యలో. కృష్ణ కళ్యాణం 7 నుంచి P మధ్యలో. అంతేనా పీతో ఏం స్టార్ట్ అయ్యట్లేదు చూడు. A to P లో రంజీ సెలెక్ట్ కూడా అర్థమైందిగా. అదే PQRS రవి ఆ మూడు తర్వాత ఆ రెండే మొన్న ఉంది మనం సింగిల్ లెటర్ చేసాం కదా ఇప్పుడు అట్లా. ఇప్పుడు ఇంకోటి గ్రూప్ బై కూడా చేద్దాం సేమ్ దీని మీదే. సరే ఒకసారి సెలెక్ట్ రేంజ్ నాన్న. ఫస్ట్ ఒకటి రన్ చేయాలి. మన గ్రూప్ బై అంటే ఒకటే సరిపోద్ది. ఎంప్లాయీ టేబుల్ ఒకటి రన్ చెప్తా. మంచి నీకు మళ్ళీ బ్రేక్ అయినట్టు చూడు. హలో మంచి నీకు మళ్ళీ పోయినట్టుంది. ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళ టోటల్ శాలరీ కావాలి. ఐటీ టోటల్ శాలరీ ఎంత? ఐటీ టోటల్ సార్ 35,000. హెచ్ఆర్ది 25 35 60 60 అడ్మిన్. 19. సో దాని అట్లా టోటల్ శాలరీ కావాలి డిపార్ట్మెంట్ వైజ్ గా. ఓకే కేసు అర్థమవుతుందండి. అన్న అర్థమవుతుంది. అదే రిక్వైర్మెంట్. ఈలోపు మామూలు రాసేసాను బుక్ లో రాసేసాను. సిస్టమ్ లేదన్నా సరే మంచి ట్రై చేయను. చాలా మనం దేని మీద గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాం? డిపార్ట్మెంట్ అది సెలెక్ట్ డిఏపి కామా. ఆర్డర్ బై కానీ ఎలా రావాలని చెప్పా నేను? ఏం రావాలని చెప్పా? గ్రూప్ బై గ్రూప్ బై ఓకే. గ్రూప్ వైజ్ గా వాటి టోటల్ రావాలని చెప్పి టోటల్ ఎలా చేస్తాం? టోటల్ సమ్ వాడుతాం. సమ్ ఆఫ్ శాలరీ. సమ్ SUM సమ్ ఏ కాలం అది? శాలరీ. టేబుల్ నేమ్ గ్రూప్ బై చేయాలంటే స్పేస్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి. మనం సెలెక్ట్ లో ఇస్తే అది రాయాలి. పని చేసినాను. వచ్చిందా? అడ్మిన్ కి 19,000 హెచ్ఆర్ గేట్ లో పైన కాలం నేమ్ వాళ్ళు బాగాలేదు కదా దానికి నలేసి నేమ్ ఇచ్చారు. సమ్ శాలరీకి సమ్ ఆఫ్ శాలరీకి అలేసి నేమ్ అక్కడ కాదు పక్కన టోటల్
ఏంటి ట్రైనింగ్ క్లాస్ అజూర్ జాయిన్ అయ్యాను. అజూర్ డేటా ఇంజనీర్. కోటి గారు మీరు మీట్లో లేరు. ఒక్క నిమిషం. మీరు మీట్లో లేరు అంటున్నాను. సారీ సార్. అదే నుంచి అయిందన్న. నెక్స్ట్ సేమ్ ఇదే గ్రూప్ బై లో. ఇప్పుడు నాకు ఆ టోటల్ అనేది ఆర్డర్ బై లో రావాలి. ఒక సాట్లో రావాలి. ఓకే. ఎట్లా చేస్తావు? ఇప్పుడు జిగ్జాగ్ వచ్చింది కదా 19 నా దగ్గర 60 ఒకటి 35 అట్లా కాకుండా నాకు స్టార్ట్ లో రావాలి. కింద నుంచి పైకి పై నుంచి కిందకు. ఆర్డర్ బై అక్కడే డిపార్ట్మెంట్ తర్వాతే. టోటల్ టోటల్ అనేది లేదు. టోటల్ అనేది ఉండదు అసలు. అది జస్ట్ మనం నిక్ నేమ్ అంతే. టోటల్ అంటే ఏంటి అసలు? మన ఎలియాస్ నేమ్ ఇచ్చాం దేనికి? వచ్చేదానికి మనం టోటల్ అదే ఏ కాలం కి? సమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ శాలరీ. సమ్ ఆఫ్ శాలరీకి. సమ్ ఆఫ్ శాలరీ ఇచ్చి అక్కడ అంతే. ఆర్డర్ బై శాలరీ ఇవ్వాలా? సమ్ ఆఫ్ శాలరీ. మన టోటల్ ఇచ్చిన సమ్ ఆఫ్ శాలరీ కదా. ఆ టోటల్ అనేది జస్ట్ నిక్ నేమ్ అంతే కదా వంశీ. అసలు దాని ఒరిజినల్ ఏంది? సమ్ ఆఫ్ శాలరీ కదా. అంటే ఇక్కడ మనం ఎలియాస్ ఇచ్చాం కదా, అది వాడుకోవచ్చా లేదా? అది వాటిలో పని చేయదు. ఓకే. దాని ఒరిజినల్ పని చేస్తారు. ఎందుకంటే అది క్వరీ రన్ అయిన దాకా ఈ టోటల్ అనేది ఉండదు కదా. ఎగ్జిస్టెన్స్ లో ఉండదు. ఓకే. ఆ క్వరీ రన్ ఉన్నట్టు కదా అక్కడికి. కొరీ రన్ అయినాక అది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. టోటల్ అనేది అప్పుడు క్రియేట్ అవుతుంది ఐఎస్ఈ నేమ్ అనేది. ఓకే. అందుకని వచ్చినప్పుడు టోటల్ అనేది 19, 35, 60. రివర్స్ రావాలంటే 60 పైన రావాలి. ఆర్డర్ బై డిసెంట్ డిఎస్ అని పెట్టి సూపర్ అంతే. ఇప్పుడు ఏం కావాలి నాకు? డిపార్ట్మెంట్ వైజ్ గా వాటి కౌంట్ కావాలి. ఐటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అడ్మిన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకటి చాలు ఫస్ట్. అన్న నాది ఒక డౌట్ ఉందన్న. ఇప్పుడు ఆ లైక్ ఫంక్షన్ ఉంది కదా, వేర్ లైక్ అని చెప్పేసి ఓపెన్ బ్రాకెట్స్ లో A-P రాశారు కదా. సో ఇప్పుడు నాకు ఆ రేంజ్ వాల్యూస్ అవసరం లేదంటే ఇవి కావాలంటే ఈ ఫంక్షన్ వాడాలన్నారు. వద్దనుకుంటే సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ఇగ్నోర్ సమ్ నేమ్స్. సారీ కాల్లో ఉన్నా చెప్పమ్మా. అన్న ఇప్పుడు అక్కడ రేంజ్ నేమ్స్ ఇచ్చారు కదా A-P అవును. వరకు. అది అవును కావాలంటే అది ఇన్ కేసు వద్దనుకుంటే అంటే ఇగ్నోర్ చేయాలనుకుంటే ఆల్రెడీ మనం చేసాం కదా. ఓన్లీ ఏ పర్సెంటేజ్ అనో లేదా P% అనో లేదా K% అనో అది ఇవ్వడమే. సింగిల్ గా ఇవ్వడమే. సింగిల్ గా గ్రూప్ ఆఫ్ ఇవ్వాలంటే లైక్ A-P ఇచ్చారు కదా. A-P. ఏ నుంచి P వరకు కావాల్సిన నేమ్స్ కు అది ఇచ్చారు. వద్దనుకుంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలని. అచ్చా పైన దీని ముందు ఇది ఇవ్వాలి. మన క్యాప్ ఇస్తాం కదా, క్యాప్ ఫంక్షన్. ఓకే ఆరో మార్క్ అబో ఆరో మార్క్ ఉంటుంది. 6 ఉంటుంది చూడు. 6 పైన అదే అన్న అబో ఆరో మార్క్ ఉంటుంది. అబో ఆరో మార్క్ కొడితే నీకు దాని క్యాప్ ఫంక్షన్ అంటాం కదా, అది కొడితే ఏ నుంచి P మధ్యలో ఉన్న లేని వస్తాయి. ఓకే అదే అడిగింది. అవును అదే అడిగి. ఎక్కడ కొట్టాలన్నా ఇక్కడ కొట్టాలా? ఏ దగ్గర దాని ముందు అది కొట్టడమే వంశీ. ఏ మధ్యలో ఏమి రాలేదు. ఏం లేవు కాబట్టి అంతే. అర్థమైంది. గ్రూప్ పైన అలాంటిది డిపార్ట్మెంట్ వైజ్ గా కౌంట్ కావాలి వంశీ. ఇందాకే నాకు సమ్ ఆఫ్ శాలరీ కదా. ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ లో ఐటీలో ఎంతమంది ఉన్నారు? ఐటీలో 2 ఉన్నారు. హెచ్ఆర్లు ఆ కౌంట్ కావాలి. డిపార్ట్మెంట్ వైజ్ కౌంట్ కావాలి. పైన క్యాప్ అక్కడ కాదు వంశీ, సారీ.
ఉమ్, లోపల లోపల పెట్టి క్యాప్. ఇప్పుడు ఎందుకంటే ఏది నుంచి పీ కాకుండా మిగతా ఉన్నారు కదా మనకి, ఉమ్, రవి వీళ్ళు ఉన్నారు కదా, రావాలి కదా డేటా. డేటా ఏం రాలేదు కానీ అడుగుడు వచ్చింది. అదే కదా ఆ, సార్ రావాల్సింది. అప్పుడు ఏ నుంచి పీ మధ్యలో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వస్తుంది. ఏ అర్థమైందమ్మా? నా అర్థమైందన్న. ఇప్పుడు ఏ నుంచి పీ మధ్యలో వాళ్ళ వరకు రాదు, మిగతా అవునవును. వాళ్ళందరూ వస్తుంది. అవునన్న, కరెక్ట్. అదే ఎందుకు డేటా రాలేదు అనుకుంటున్నాను. దాన్ని ఇచ్చేసమ్మా. మంచి సరే కౌంట్. సూపర్. దీంతో పాటు నాకు వాళ్ళ శాలరీ కూడా టోటల్ కావాలి. ఇప్పుడు హెచ్ఆర్ కి ఇద్దరు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ శాలరీ మొత్తం టోటల్ ఇందాకలాగా. ఉమ్, సూపర్. ఇప్పుడు యావరేజ్ కావాలంటే యావరేజ్ అవుతుంది అంత, అక్కడ అదే లేదు ఇంకా యావరేజ్ ఆ, కావాలన్నా మాక్సిమం కావాలన్నా. యావరేజ్ కావాలంటే ఇక్కడ యావరేజ్ పెట్టి ఇంకో ఎలియాస్ నియమించుకుందాం. నెక్స్ట్ ఏంటంటే దట్స్ ఓకే ఇంకా. Hmm. నాకు నెక్స్ట్ ఏం కావాలంటే ఎవరైతే కౌంట్ మినిమం ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. అంటే Hmm? ఎంప్లాయీ కౌంట్. అదే డిపార్ట్మెంట్ లో కౌంట్ ఓకే. ఒకటి కంటే ఎక్కువ ఉండాలి కావాలి. అంటే ఎవరెవరు రావాలి? హెచ్ఆర్ ఐటీ రావాలి, అడ్మిన్ రాకూడదు. నేను మళ్ళీ చెప్పు కౌంట్. వన్ కంటే ఎక్కువ ఉండాలి కావాలి వంశీ. ఆడ హెచ్ఆర్ ఐటీ అడ్మిన్ మూడు ఉన్నాయి కదా, వన్ కంటే ఎక్కువ ఏమున్నాయి? మనకంటే ఎక్కువ అడ్మిన్ హెచ్ఆర్ ఐటీ ఉంది. ఆ రెండే కావాలి నాకు. సెలెక్ట్ డిపార్ట్మెంట్. చెప్పా నీకు అగ్రిగేట్ వాడేటప్పుడు వేరు బదులు హ్యావింగ్ హ్యావింగ్ వస్తుంది. హ్యావింగ్ మాత్రమే వాడాలి. అది మొత్తం అంతా యాడ్ చేసి పైన పైన జస్ట్ ఆ పైన. క్లాస్ నేను రాలేదన్న. ఓకే ఓకే ఓకే. అక్కడే కాదు పైన సేమ్ పైన కొరి యాస్టీజ్, పైన కొరి యాస్టీజ్ చివరిలో హ్యావింగ్ అంతే. కాదు నమ్మ సెకండ్ కొరి ఉందా అది రంజీ? పైది రంజీ కౌంట్ లేదు, పైది పైది రంజీ కౌంట్. అందులో
చివరిలో హ్యావింగ్ పెట్టి అంతే. లాస్ట్ లో మామూలుగా అయితే మనం వేర్ క్లాస్ వాడతాం కదా కండిషన్స్ కి, బట్ ఇక్కడ ఎప్పుడైతే అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడుతున్నామో మనం వేర్ కండిషన్ వాడడానికి పనికిరాదు. ఓన్లీ హ్యావింగ్ హ్యావింగ్. నేను ఏం కావాలన్నా హ్యావింగ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ గ్రేటర్ దాన్ 1. డిపార్ట్మెంట్ కాదు, డిపార్ట్మెంట్ టోటల్ అంటే కౌంట్ ఆఫ్ డిపార్ట్మెంట్. కౌంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ గ్రేటర్ దాన్ 1 కదా. ఓకే, వచ్చింది. సో ఇవాళ క్లాస్లో డౌట్ ఏమైనా ఉన్నాయండి? మళ్ళీ ఉన్నాయి హ్యావింగ్ క్లాస్, ఒకసారి నేను చూడాలి. సో ఒకసారి ఆ రెండు టేబుల్ రన్ చేయి. ఎన్నర్ చేయండి రన్ చేయి. రేపు దీని మీద కొంచెం వేరే ఇదే టేబుల్స్ మీద రేపు ఇంకొంచెం డెప్త్ చేద్దాం జాయిన్స్. ఓకే. ఒకసారి మళ్ళీ జాయిన్స్ ప్రాక్టీస్ చేయాలా? రేపు ఇదే సేమ్ ఇదే టేబుల్స్ మీద జాయిన్స్ లో కొంచెం డెప్త్ వెళ్దాం. ఓకే. ఇవాళ చెప్తే మీరు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం రోజు. ఓకే. కోడి గారు మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? చూద్దాం ఒకసారి అది. ఓకే అండి, ఓకే చేస్తున్నాను. హోస్ట్ పోస్ట్ ఎలిజిబుల్ ఉంది. ఇస్తున్నాను. ఈశ్వర్ మన రంజిత్ జాయిన్ అవుతాడు ఎప్పటి నుంచి ఇంకా లైటా? అన్నా నీకు తెలియదన్నా, నేను కనుక్కోలేదు. ఓకే ఓకే. సో ఈ అన్ఇన్స్టాల్ అవుతాయండి యాక్చువల్గా. అవ్వట్లేదా? ఇలా వస్తుంది, పాపప్ వస్తుంది. రిమూవ్ ఉంది కదా అక్కడ. రిమూవ్ కొట్టాను. ఇది ఫెయిల్ అయింది మనకి. రీరన్ చేయండి. ఇక్కడ ఏం లేదు. సో ఇలా వస్తుందండి డిస్క్రిప్షన్. కింద నెక్స్ట్ సెలెక్ట్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. పైన సెలెక్ట్ చేయండి, అది రే దాని మీద సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి. ఓకే కొట్టండి. నెక్స్ట్ కొట్టండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ వద్దు చూడండి. లేదు, సేమ్ ఇదే ఇదే పాపం. ఇందాక కూడా ఇంతే వచ్చిందా? అన్న కింద సెలెక్ట్ ఆల్ ఉంది కదా, అదే డిజబుల్ కొట్టినా ఉంది. అవ్వట్లేదు. డిజబుల్ ఉంది సెలెక్ట్. దాని మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అయినట్టే వంశీ. మరోసారి క్లిక్ చేయండి పైన. అసలు ఏం అడగదే మనల్ని. అన్ఇన్స్టాల్ చేయడానికి అయితే ఏం అడగదు అసలు. మళ్ళీ ఇన్స్టాలేషన్ మళ్ళీ స్టార్ట్ చేయను, ఒకవేళ అది అడిగిద్ది రీడైరెక్ట్ చేయమంటావు అని. ఓకే, సో క్యాన్సిల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సార్ ఒకసారి నెక్స్ట్ కొట్టండి. ఒకసారి నెక్స్ట్ కొట్టండి మళ్ళీ. అన్న రికార్డింగ్ స్టాప్ చేయవా? ఓకే ఓకే సారీ. అరే మర్చిపోయారు, నీ దగ్గర ఉన్నట్టుంది హోస్ట్ వంశీ. కోటి గారి దగ్గర ఉంది. నేను స్టాప్ చేసాను.
రికార్డ్ అవుతూనే ఉందండి. కొంచెం పాజ్ చేస్తాను. పైన మోర్ లో ఉంటుంది